ఒక గొప్ప సినిమాని గబ్బు పట్టించారు కదరా గబ్బు సన్నాసులారా. ఆ నిర్మాతలే సన్నాసులు అనుకుంటే ఇక తెలియని కొందరు మూర్ఖులు సినిమాకి టికెట్లు అయిపోలేదు, హౌస్ఫుల్స్ కాలేదు, ప్రీమియర్ షోలని నిలిపేస్తున్నారు, టికెట్స్ తెగలేదు అంటూ కొందరు మూర్ఖంగా మాట్లాడుతున్నారు. అరే బాబు, ఒకసారి నిన్న బుక్ మై షో చూసుంటే తెలిసిండేదిరా ప్రీమియర్స్ కి టికెట్స్ ఉన్నాయా లేవా అని. టికెట్స్ లేక తనకలాడి చస్తుంటే, ప్రీమియర్స్ కి ఓపెన్ చేయలేదే అని నైజాంలో తనకలాడుతుంటే జనాలు, నీకు టికెట్స్ బుక్ అవ్వలేదని, హౌస్ఫుల్స్ పడలేదని క్యాన్సిల్ చేశారంటారంటారు దరిద్రులారా. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా మీకు? ఫుల్ వీడియో చూడండి. హాయ్ గాయస్, సర్వనాశనం చేశారు కదా దరిద్ర బుక్ సన్నాసులారా. ఫోర్టీన్ రీల్స్ సంస్థ అని పేరు పెట్టుకుని బాలయ్య బాబు గారి అభిమానుల్ని, నందమూరి అభిమానుల్ని పరువు తక్కువ చేశారు కదా సన్నాసులారా. మీకేం బాగానే ఉంటారు. నైట్ అంతా థియేటర్స్ దగ్గర పొడిగాపులు కాసుకుని వాళ్ళ బాధలు వాళ్ళు పడుతూ ఉంటే మీరు మాత్రం హ్యాపీగా ఉండారా సన్నాసులారా. టికెట్స్ అమ్మేసి మళ్ళీ క్యాన్సిల్ చేస్తే ఏమైపోవాలనుకున్నారు ప్రజలు? బాలయ్య మూవీ అంటే అందరికీ గుర్తొస్తాయి సన్నాసులు గాళ్ళకి. ఏవేవో వచ్చి అడ్డంకులు పెట్టేస్తారు, సర్వనాశనం చేస్తామని చూస్తారు. ఈ 14 రీల్స్ సంస్థ సన్నాసులు ఎప్పుడో 10 ఏళ్ల కిందట వచ్చిన మూవీస్ బకాయిలు కూడా ఇంకా చెల్లించలేదని ఈ హీరోస్ సంస్థ నిర్మాతలు ఇప్పుడు షాక్ ఇచ్చేశారు వీళ్ళకి. డబ్బులు ఎంతకీ ఇవ్వకపోవడంతో, తీరా రిలీజ్ టైం దగ్గరకు పడుతుండటంతో, షోస్ పడుతుండటంతో వెంటనే వాళ్ళు మద్రాస్ హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకొచ్చారు. వీళ్ళకి తడిపడింది. ఆ విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 14 రీల్స్ సంస్థ అచంట గోపినో పచంట గోపినో, రామ్ అచంట గోపి అచంట. బయట మీరు ఎక్కడైనా కనపడితే ఖచ్చితంగా కొడతారు అభిమానులు. మీరు మాత్రం కనపడకండి, ఎక్కడైనా చెక్కేయండి కావాలంటే, మీకు కొత్త అయిపోతుంది బయట కనపడ్డారంటే. ఇన్ని రోజులకు ఒక ఫ్యాన్ ఇండియా మూవీ బాలయ్య అభిమానులకు అందిస్తుంటే ఆ పాన్ ఇండియా మూవీని సర్వనాశనం చేశారు కదా. ఎంత కలెక్షన్స్! ఇప్పటికే 20 కోట్ల గ్రాస్ వచ్చింది నిన్నటికే బుకింగ్స్ లో. తెలంగాణలో ఓపెన్ లేదు, ప్రతి ఒక్క చోట ఓపెన్ లేదు, ఓన్లీ ఆంధ్ర, అమెరికాలో మాత్రమే రిలీజ్ అయ్యే టికెట్స్. అప్పటికే 20 కోట్ల గ్రాస్ పెట్టింది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఓపెన్ అయి ఉంటే ఇంకెంత వచ్చేది? సన్నాసులు చెడదొబ్బారు కదరా అభిమానులని. పెద్ద బొక్క ఈ దిల్ రాజు గాడు. ఈ దిల్ రాజు గాడు అర్థం శని ఈ సినిమా ఫీల్డ్ లో. దిల్ రాజు గాడు ఒక్కడ తప్పుకుంటే అందరూ బాగుపడతారు అనిపిస్తుంది. నైజాంలో దిల్ రాజు ఉన్నాడు, చూసుకోవాలిగా. 4-5 రోజులు ముందుగానే చూసుకోవచ్చుగా. ఇవన్నీ కావాలనే చేసినట్టుంది, చూస్తుంటే బాలయ్యను దెబ్బ కొట్టడానికే చేసినట్టుంది. ఎప్పుడు చూడు బాలయ్య మీద పడేస్తారంటారు ఎదవల్లారా. అయినా సరే బాలయ్యకు శివయ్య అండగా ఉంటాడు. ఖచ్చితంగా భారీ బ్లాక్ బస్టర్ కొడుతుంది. అభిమానులు కంగారు పడకండి, ఖచ్చితంగా ఈ రోజు వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు. మనకు తెలిసిన ప్రకారం ఈ రోజు ప్రీమియర్స్ నైట్ నిన్న ఏదైతే క్యాన్సిల్ అయ్యాయో ఈ రోజు అదే టైంకి పడతాయని మనకు కొంచెం సమాచారం అందుతుంది. బాలయ్య రంగంలోకి దిగాడని ఏదో ఒకటి షాట్అవుట్ చేసి ఈ రోజు ప్రీమియర్స్ పడే అవకాశం ఉంది అంటున్నారు. చూద్దాం, ఆ శివయ్య అండగా ఉంటాడని అనుకుందాం. ఇకనైనా బాలయ్య ఇలాంటి సన్నాసులకు అవకాశం ఇవ్వకూడదని కోరుకుందాం. బాలయ్య గారి సినిమాకి ఎప్పుడు ఇదే జరుగుతుంది. ఇప్పటికైనా బాలయ్య గారు ముందు చూపుగా ఇలాంటి దరిద్రపు కొట్టు వాళ్ళకి, నిర్మాతలు అనే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా మంచి నిర్మాతలతో పనిచేయాలని. ఒక్కడ కూడా సరైన పద్ధతి లేదు, సరైన ప్రమోషన్స్ లేవు. అయినా కూడా సినిమాకు ఇంత కలెక్షన్స్ వస్తుంటే వాటికి కూడా వీళ్ళు సరిగ్గా ప్లాన్ చేసుకోలేకపోతే ఇంతకంటే దరిద్రపు కొట్టు ఏదో ఎవరైనా ఉంటారా చెప్పండి. ఓకే గైస్, ఈ సన్నాస్ ఏదో గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. ఈ రోజు నైట్ కైనా ప్రీమియర్స్ పడాలని కోరుకుంటూ, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ చేసిన వెంటనే మీ ముందుకు రావాలంటే గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. అప్డేట్ వచ్చిన వెంటనే మీకు నేను ఒక వీడియో చేస్తాను. ఈరోజు ప్రీమియర్స్ పడతాయా లేదనేది. సబ్స్క్రైబ్. జై బాలయ్య, జై జై బాలయ్య. ఓం నమ శివాయ.